ఇప్పుడు నెల్లూరు ఎమ్మెల్సీ ఎవరున్నారో ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడులు చేశారని అది ఒక అబాండ వేస్తున్నారు. నేను క్లారిటీగా చెప్తున్నాను. నేను మంత్రిని ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని. మొన్న మొన్న భీమవరంలో మా ఇన్స్టిట్యూషన్కి నోటీస్ ఇచ్చారని యాక్చువల్ టీవీలో వచ్చిందని నాకు గంటా శ్రీనివాస్ గారు ఫోన్ చేసి చెప్పారు. గంటా శ్రీనివాస్ గారు మా వెంకుడు ఫోన్ చేసి ఏంది అని అడిగారు. అప్పుడు దాకా నాకే తెలియదు. ఎందుకంటే వాళ్ళ పని ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేసుకుంటుంది. నేను మంత్రినే కూడా నా సొంత ఇన్స్టిట్యూషన్, మా పిల్లలు నడుపుతున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా ఆడేం జరుగుతుందో నేను పట్టించుకోవటంలా. చట్టం దాని పని చేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్స్టిట్యూషన్ పాటించాలా. అదేవిధంగా వాళ్ళు అధికారులు నోటీసులు ఇచ్చి చేసిన దానికి నారాయణ సారు ఇంకో ఆయన లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. ఏంది ఇది? దానికి ఎమ్మెల్సీలు అందరూ తీసుకురావటం, దానికి ఒక ధర్నా చేసి హైప్ కావాలనుకోవటం. అట్ట అనుకుంటే నేను ఎన్నో చేసి ఉండాలి. 1924లో నిజంగా నారాయణ ఇన్స్టిట్యూషన్ మీద చేసినవి కానీ నేను కానీ చేస్తుంటే రోజు ప్రెస్లో ఉండేవాడిని. రోజు ఎవ్రీడే ప్రెస్లో ఉండేవాడిని. ప్రతిరోజు ఇన్స్టిట్యూషన్ మీద చేసిన గందరగోళాలకి, ఇచ్చిన నోటీసులకి, వాటికి ప్రతిరోజు నేను ప్రెస్లో ఉండాలా. కానీ ఇన్స్టిట్యూషన్స్ దాని పని అవి చేసుకుంటాయి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తారు. దాన్ని హైప్ చేసుకోవటానికి, సొంతగా ఏదో పైకి పోవటానికి బ్రహ్మాండంగా చూడు నన్ను చేస్తారని చేసుకుంటే ప్రజలు నవ్వుతారు. నేను చెప్తున్నాను కదా, ఇది ప్రజలు అంత తేలిక లేరండి. ప్రజలకి ప్రజా పరిపాలన జరుగుతున్నా లేదా, వాళ్ళకి మంచి చెట్టు జరగట్లేదా, వాళ్ళ పనులు అవుతున్నాయా లేదా, వాళ్ళకి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అయితే దాంట్లో అన్నీ జరుగుతున్నాయా లేదా, ఇలా చూసుకుంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ అసలు నాకు తెలియదు. నిజం చెప్తున్నాను. నేను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినా ఇక్కడ జరిగింది నాకు తెలియదు. అది ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మొన్న సాయంకాలమే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం వాళ్ళకి నోటీస్ ఏదో ఇచ్చారని గంటా శ్రీనివాస్ గారు ఆ రోజు నైట్ ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఏంది నోటీసులు ఇచ్చారంట, అది యాక్షన్ అంట అంటే నాకు తెలియదా, నేను కనుక్కుంటానన్నా. కనుక్కోలే నేను. ఎందుకంటే ఏదన్నా ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు, వీళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, ముందుకు పోతారు. అదేవిధంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ మీద ఎవ్వరు, ఈ ప్రభుత్వం అయితే గడిచి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలి, ప్రశాంతంగా జిల్లాలు ఉండాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. అయితే చట్టంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించేది ఉండదు. కాబట్టి ఇది ఆయన సొంతగా హైప్ చేసుకోవడానికి ఎమ్మెల్సీని తీసుకొచ్చి గందరగోళం చేసుకుంటే ప్రజలన్నీ చూస్తున్నారు. ఇన్స్టిట్యూషన్ అయినా ఎక్కడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటే పిల్లలు ఇబ్బంది పడతారని తెలిసిందే. 2019-24లో శ్రీధర్ రెడ్డి వచ్చి మా క్యాంపస్లో కూర్చున్నాడు. ఈరోజు మీతో మాట్లాడుతున్నా. నేను నోరెత్తి కూడా మాట్లాడాల. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఎన్డీఏ దాంట్లో ఉండే శ్రీధర్ రెడ్డి గారు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఆయన కూర్చున్నాడు. నేను నోరు ఎత్తలా. ఎందుకంటే డిఈఓని ఎంఈఓని పిలిచాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చూడమన్నారు, చూశారు, వదిలేశారు. నేను నోరు కూడా ఎత్తలే అసలు. ఈరోజు మాట్లాడుతున్నా. ఆ రోజు నోరు కూడా ఎత్తలే. నేను ఆ రోజు హెల్ప్ చేయాలైతే సీఎం గారికి చెప్పి సీఎం ద్వారానే అందరినీ తీసుకొచ్చి ఎమ్మెల్యేలు అందరినీ వచ్చేసి ఉండొచ్చు. కాబట్టి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ నడుపుకుంటున్నారో, వ్యాపారాలు చేసుకుంటున్నారో, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేసుకోవటం ఈ ప్రభుత్వం ఎవ్వరి మీద గ్రెడ్జి తీసుకోదు. ఈరోజు నెల్లూరులో చూస్తున్నారు. ఏ వ్యాపారస్తుని మేము ఇబ్బంది పెట్టాలా, వాళ్ళు ఏ పార్టీ అయినా ఇబ్బంది పెట్టాల. మీరు బాగా వ్యాపారాలు చేయండి, బాగా సంపాదించుకోండి, రాష్ట్రానికి ట్యాక్సులు కట్టండి, రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ అవుద్ది. ఆర్థికంగా డెవలప్ అయితే మేము సంక్షేమ అభివృద్ధి రెండు చేస్తామనే నినాదంతో ముందుకు పోతాం.